బాగున్నారా అందరూ? ఏమండి, పన్నీర్ బటర్ మసాలా కర్రీ అడిగారు కదా, నన్ను చేసి చూపిస్తా ఎలా అని. ముందు పన్నీర్ వేసానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అన్నీ బటర్లో పక్క వాడ్చుకోవాలండి ఫస్ట్. దీంతో పాటు జీడిపప్పు, ఎండుమిర్చి కూడా వేయించుకోవాలండి బాగా పన్నీర్లో, బటర్లో. అదే బాండీలో బటర్ వేసానండి. ఇప్పుడు పన్నీర్ వేయించుకోవాలి. ఇదిగోండి, బటర్ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి తీసేసుకోవాలండి. మనం ఇందాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అంతా వాడుచుకున్నాం కదా, అవి మిక్సీకి వేసి పెట్టాను. ఇప్పుడు కొంచెం పన్నీర్ వేసాను. ఇంకా ఇదిగోండి, మిక్సీకి వేసి పెట్టేసాను. ఇది ఇప్పుడు కొంచెం కారం, మన పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసాం కదండి, చూసి వేసుకోండి కారం. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, పసుపు, ఇప్పుడు మిక్సీకి వేసాయి కదా, నా వాటర్ కూడా పోసేస్తున్నాను. అల్లం పేస్ట్ కూడా వేస్తున్నానండి. నేను ఫస్ట్లో వేయలేదు, మర్చిపోయానండి. మీరు మాత్రం ఫస్ట్లో వేసేసుకోండి, చక్కగా వాష్ చేసుకోండి. పన్నీర్ కూడా వేసేస్తున్నానండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఇంతే, సింపుల్. ఒక 10 నిమిషాలు అలా ఉంటే చాలండి. ఇంకోండి, పన్నీర్ బటర్ మసాలా కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అంతే అండి, అయిపోయింది. లాస్ట్లో 2 పచ్చిమిరపకాయలు వేసానండి, కట్ చేసి చక్కగా. బాగుంటుంది. అంతే, కొంచెం బటర్ అండి మళ్ళీ లాస్ట్లో, బాగుంటుంది టేస్ట్ అయితే. ఏమంటే ఒకసారి